ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం సర్వదేవతాయై నమో నమః. ద్వితీయ స్థానం ఎవరికి ఇచ్చారయ్యా అంటే రెండో స్థానంలో గాయత్రీదేవి. ఆశ్వీజ శుద్ధ విధి రోజున గాయత్రీమాతగా ప్రార్థిస్తూ ఉంటారు. ఈ యొక్క దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో గాయత్రీదేవిని ఎందుకయ్యా పూజిస్తారు అంటే కనుక గాయత్రీమాత అనేసరికల్లా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం వచ్చేది ఏమిటయ్యా అంటే బ్రాహ్మణులు అనేసరికి గాయత్రీ పూజ, గాయత్రీదేవికి జపం చేసుకోవడం, అలాగే త్రికాల సంధ్యావందనం ఆచరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అనేసరికల్లా ఈ యొక్క గాయత్రీమాత అనేసరికి మనం ముందు త్రిపుర సుందరీదేవిని చెప్పుకున్నాం, తర్వాత గాయత్రీమాత. ఈ గాయత్రీమాత దగ్గరికి వచ్చేసరికల్లా ఏ విధంగా ఉంటుందయ్యా అంటే ఈవిడ చాలా చక్కటి శాంత స్వరూపం. ఈవిడ అనుకున్న కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తూ ఉంటుంది. అటువంటి గాయత్రీమాత మనం అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చి చతుర్ముఖే అంటే 4 ముఖాలతో విరాజిల్లుతూ ఉంటుంది ఆవిడ. అయితే ఈవిడ్ని ఎవరెవరు కొలవాలి, వీరికి ఎటువంటి ఆరోగ్య పరిస్థితులుంటే ఈవిడ్ని ప్రార్థించాలి, ఈవిడి యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అన్నది ఇప్పుడు మీకు అందరికీ కూడా వివరిస్తున్నాను. ఈవిడ గాయత్రీదేవి అనేసరికల్లా బ్రాహ్మణులకే దేవి, అందువల్ల బ్రాహ్మణులే ఆచరించాలని పూర్వకాలమున చాలామంది, విశేషంగా ఇప్పుడంటే చాలామందికి లేవు కానీ ఇదివరకు శుభ్రంగా నున్నగా గుండ్లు కొట్టించి పిలక పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా యజ్ఞోపవేత ధారణ చేసి అదేవిధంగా నియమనిష్టలతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ నియమనిష్టలన్నీ కూడా ఎక్కడ దాకా వెళ్ళిపోయాయి అంటే బ్రాహ్మణుల దాకా వెళ్ళిపోయాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ యొక్క యజ్ఞోపవేతం తీసేయడం, అలాగే లేదా యజ్ఞోపవేతం పక్కన పెట్టేయడం, ఆ గాయత్రీదేవిని కొలవకపోవడం, సంధ్యావందనం చేయకపోవడం, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా గాయత్రీదేవిని పక్కన పెట్టేసుకున్నారు. అయితే నిజంగా గాయత్రీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రాహ్మణుడు గురువు దగ్గర నుంచి బయటకు వచ్చేసాక ఎవరిని పూజించాలో ఏమిటో తెలియక నేను మళ్ళీ విద్య ఎక్కడ నేర్చుకోవాలి, నాకు గురువు ఎవరు అని చెప్పి బాధపడుతూ ఉండగా ఒక రోజున ఆయన కనిపించిందట. నేను త్రికాల జ్ఞాని అంటే 3 సంధ్యావందనం ఆచరిస్తూ త్రికాల అంటే 3 కాలాల నందు కూడా నేను సంధ్యావందనం ఆచరిస్తున్నాను, అలాగే నేను అన్నీ కూడా చూడగలుగుతున్నాను, నేను మంచి జ్ఞాన్ని, అయితే నాకు చదువు నేర్పే గురువు ఎవరూ లేనివిట అని చెప్పి బాధపడుతూ ఉండేవాట. అప్పుడు ఆయన అనుకున్నట్ట, నేను ప్రతిరోజు కూడా సంధ్యావందనం చేస్తున్నాను, ప్రతిరోజు కూడా గాయత్రీదేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉన్నాను, ఆవిడనే అడుగుదామని చెప్పి ఆయన యజ్ఞోపవేతం పుచ్చుకుని గాయత్రి చేయడం ఆచరించాట. ఎప్పుడైతే గాయత్రీదేవి యొక్క మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ జపతపాదులు ఆచరిస్తూ ఉండగా ఆ యొక్క గాయత్రీదేవి వచ్చి అందట, నాయనా నీకు చదువు చెప్పే అంత శక్తి అయితే నా దగ్గర లేదు, ఇదంతా కూడా సూర్యభగవానుడి యొక్క వేద పఠనానికి సూర్యభగవానుడే ఇవ్వాలి అని చెప్పి సూర్యభగవాను ఆశీర్వదించారు. అప్పుడు సూర్యభగవాను ప్రార్థించగా సూర్యభగవానుడు మనకి భూమి మీదకి శుక్లయజుర్వేదం అనే ఒక వేదాన్ని కిందకి తీసుకొచ్చారు. అయితే మనం భక్తి శ్రద్ధలతో గాయత్రీ మాత్రం ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి విద్యకు కానీ అలాగే జ్ఞానానికి కానీ త్రికాల జ్ఞాని అంటారు. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా ఏదైనా ఆశిస్తే కనుక ఆశించిన ఫలితాన్ని అంతా కూడా విజయవంతం చేస్తూ ఉంటుంది ఆవిడ. అటువంటి గాయత్రీదేవిని మనం 2వ స్థానంలో పూజిస్తూ ఉన్నాం. ఆవిడ ఎటువంటి భక్తి శ్రద్ధలతో ఉంటుందయ్యా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని కూడా శాసిస్తుంది ఆవిడ. అటువంటి శాసించే తల్లే గాయత్రీమాత. మనం బ్రాహ్మణునేమీ అనకూడదు, గోవునేమీ అనకూడదు, అలాగే మనం అనుకున్న కార్యాన్ని అంటే ఎవరైనా అన్నం పెట్టినా సరే, అలాగే ఎవరైనా సాయం చేసినా సరే వాళ్ళని దూషించకూడదు అంటారు. ఎందుకయ్యా అంటే మనకు సాయం చేసేటప్పుడు కానీ ఒక బ్రాహ్మణుల దగ్గర కానీ అలాగే మనకు అన్నం పెట్టిన వాళ్ళ దగ్గర కానీ ఇలాగ ఎవరి దగ్గరైనా సరే గాయత్రీదేవి ఉంటుంది. అయితే గాయత్రికి బాగా ఇష్టమైన ప్రసాదం ఏమిటయ్యా అంటే పులగాన్నం. అంటే పెసరపప్పు వేసి ఆ యొక్క అన్నం నివేదన చేస్తే కనుక
చాలా ఇష్టం ఆవిడికి. అటువంటి అన్నాన్ని స్వీకరిస్తుంది. అదేవిధంగా మనం ఈ యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టమండి. మా దగ్గర అంత స్తోమత లేదు. మేము ఏదో ఇంటి దగ్గర ఓ ఫోటో పెట్టుకుని అమ్మవారి కలశారాధన చేసుకుని దీపారాధన చేసుకుని ఏదో నైవేద్యాలు పెట్టమంటే పెట్టగలం, కానీ అంతకన్నా మేమేమీ చేయలేమండి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏమిటయ్యా అంటే బెల్లం, అల్లం చితకొట్టి దాన్ని పానకంగా ఇస్తే కనుక అమ్మవారు చాలా ఆనందిస్తుంది. అయితే గాయత్రీదేవికి బాగా, గాయత్రీదేవికే కాదు, మనం ఏ మాతకి పూజ చేసినా సరే చనివిడి, వడపప్పు, పానకం. ఆ పానకం ఎలా పెట్టాలయ్యా అంటే అల్లం బెల్లం చితక్కొట్టి దాన్ని పానకం కింద తయారు చేసి మనం ఇస్తే కనుక అమ్మవారు చాలా చక్కగా స్వీకరిస్తుంది. అలాగే మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క గాయత్రీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క గాయత్రీదేవికి ఏ విధంగా అనగా మేషరాశి కానీ, వృషభ రాశి కానీ, అలాగే కర్కాటక రాశి కానీ, ఈ 3 రాశుల వారికి కూడా గాయత్రీదేవిని పూజించడం వల్ల సకల సంపదలు కలిగి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. అటువంటి గాయత్రీ మాతని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారో, అలాగే గాయత్రీదేవి యొక్క అలంకారం మనం విజయవాడ వెళ్తే మనకి 9 రోజులు కూడా 9 అలంకారాలతో అమ్మవారు విరాజులతో ఉంటుంది. అటువంటి తల్లిని దర్శించుకోవడం, అలాగే మనం గాయత్రీ మాత పూజా విధానంలో ఓం శ్రీ మాత్రే నమః అంటూ జపం చేసినా సరే గాయత్రీదేవి అలంకారం రోజున అంటే 2వ రోజున మనం చేస్తే కనుక తప్పకుండా మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అదేవిధంగా గాయత్రీదేవికి మనం ఏ విధంగా అయితే నివేదన చేస్తామో, ఏ విధంగా అయితే ఆవిడ్ని పూజిస్తామో, పూజ కన్నా ఆవిడకి కావాల్సింది ఏమిటయ్యా అంటే జపం. ఎంత జపం చేస్తే అంత మంచిది. అటువంటి గాయత్రీదేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో జప తపాదులు ఆచరిస్తారో వారు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు. అలాగే ఆవిడికి నివేదన చేసేటప్పుడు కూడా చక్కగా అల్లం బెల్లం పానకంతో చనివిడి, వడపప్పు పెట్టి ఆవిడికి ప్రీతైన పులగాన్నం పెట్టి నివేదన చేస్తే కనుక మీరు ఎటువంటి కోరికను కోరతారో ఆ కోరిక చక్కగా నెరవేరుతుంది. ఓం నమః శివాయ.